ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశీనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. ఉదయకాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు, రాత్రికాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాము ప్రభా. ఈ తరుణము మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా. ఈ తరుణం లేక ప్రభా చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ తరుణం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యం విని ప్రభా మేము వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 23:3 చూద్దామండి. కీర్తనలు 23:3. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. ఎవరండి? మనము చీకటిలో వెళ్ళినా కూడా వెలుగులో వెళ్ళినా కూడా దేవుడు మనకి ఎప్పుడును కూడా తోడుంటాడు. నిత్యము కూడా దేవుడు కాచి కాపాడుతాడు. నీవు నమ్మిన దేవుడు నీకు ఎప్పుడును కూడా తోడై ఉంటాడు. నమ్మకంతో ప్రార్థించు ప్రభువుని, నీ కార్యము సఫలపరుస్తాడు. ఎప్పుడు వెళ్ళినాను ఏం చేసినాను కూడా మనం ఎప్పుడు ప్రార్థించినా కూడా నమ్మకంతో ప్రార్థించాలి. అంతే తప్పగానే నమ్మకం లేకోకుండా నామకార్థ క్రైస్తవులుగా ఎప్పుడును కూడా ప్రార్థన చేయకూడదు. మనము దేవునిని ప్రార్థించినప్పుడు మనస్ఫూర్తిగానే ప్రార్థించాలి, హృదయపూర్వకంగా. మనము మనుషులైతే పైరూపమును చూస్తారేమో కానీ దేవుడు హృదయ రహస్యాలు చూస్తాడు. దేవునికి చాటు మరుగు అయినది కూడా ఏదీ కూడా లేదు. సమస్తమును దేవుడికి సాధ్యము. నమ్మకమును ప్రతి ఒక్కటిని కూడా దేవునికి సాధ్యమే. అలాంటినప్పుడు దేవుడు మనం చీకటిలో వెళ్ళినా వెలుగులో వెళ్ళినా ఎలా వెళ్ళినాను కూడా దేవుడు మనలను కాచి కాపాడుతాడు. గాఢంధకారపు లోయలలో అంటే మనం ఒక వెడారిలో వెళ్ళినా కూడా దేవుడు మనలను కాచి కాపాడుతాను. నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. ఎలా ఉండాలి? నమ్మకంతో మనము ఎదరికి వెళ్ళాలి. మనం ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా దేవుడు మనలను కాస్తున్నాడని నమ్మకంతో మనము ప్రార్థన చేయాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడని మనము భయపడకుండా మనం వెళ్ళాలి. అలాంటి దేవుని ప్రార్థించుకుంటూ మనం ఒంటరిగా ఉన్నామనుకో చాలా ప్రార్థిస్తూ ఉంటాము. మనం దేవుడా నాకు తోడయ్యుండు, నాకు నీడ నీవే అని ప్రార్థిస్తూ ఉంటాము. అప్పుడు దేవుడు మనలను కాచి కాపాడతాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు? పగలేమో వెలుగు స్తంభముగాను, రాత్రేమో స్తంభముగాను ఉన్నాడు. అలాగే దేవుడు మనలను కూడా కాచి కాపాడుతాడు. అలాగే మనలను కూడా దేవుడు ఎప్పుడును కూడా తోడై ఉంటాడు. యెషయా 54:8 చూద్దామండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, సియోను భవిష్యత్తులో పొందబోవు మహిమను గూర్చి నీకు తెలియపరచేదనని చెప్పుచున్నాడు. నిత్యమైన కృపతో దేవుడు మనకు వాత్సల్యము చూపుచున్నాడు. నిత్యమైన వాత్సల్యము ఆయన మనపైన చూపుచున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తే ఏ మాట అయినా కూడా నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తూ ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమని? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడును కూడా వాత్సల్యమును దేవుడు మనపైన చూపుతున్నాడు. దేవుడు నీకు వాత్సల్యము చూపితే జరగబోవు కార్యములు అనేకములు. దేవుని కార్యములు మనకి ఎప్పుడును కూడా అనేకమైనవి చేస్తూ ఉంటాడు. నిత్యము కూడా మనలను కొనియాడబడుచున్నాడు. మనము వాత్సల్యము పొందాలంటే ఏమి చేయాలి? లోక 7:79 ఉంటుంది చూడండి. పాపములు మన్నించబడును. ఏంటదండి? మన పాపములు మన్నించబడతాయి. దేవుని వాత్సల్యత ఉంటే ఎప్పుడూ కూడా మనపైన మన పాపములు క్షమింపబడతాయి, నీ పాపములు మరువబడతాయి. దేవుడు వాత్సల్యత మనపైన ఉంటే ఏమి మరువబడతాయి? మన పాపములు మరువబడతాయి. నీ పాపములు మంచు వలె మార్చబడునని చెప్పారు. దేవుడు మన పాపములు క్షమిస్తున్నాడు కదా అని ఉదాహరణ వెంబడి ఒకటి చేయటం కూడా దేవుడు క్షమించాడు. మన పశ్చాత్తాపము కలిగి దేవుని అడిగిన ఎడల ఎప్పుడును కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. నిత్యము కూడా దేవుని ఉంటాడు. ఆయన వాత్సల్యము మనపైన ఉంచుతానని, మన పాప జీవితంను విడిచిపెడితే మన పాపములను మరువబడతాయి అని చెప్పుచున్నాడు. మనం నిత్యము కూడా దేవుడు మనలను కాచి కాపడం. మన పాపములు ఎలా ఉంటే మంచు వలె కరగబడునని చెప్పుచున్నాడు. దేవుడు వాత్సల్యము మనపైన ఉంటే మంచు వలె మన పాపములు కూడా కరగబడతాయి అని చెప్పుచున్నాడు. ఎప్పుడును కూడా దేవుని వాత్సల్యము మహోన్నతమైనది. మనం పొందవలసిన శిక్షను దేవుడే మన నుంచి తొలగించి దేవుడు ఆయన శిక్షను వేయించుకున్నాడు. నిస్సహాయతతో లేక బాధతో అలా నిలబడిపోయాడు దేవుడు. ఎప్పుడు?
మన పాపములు క్షమింపబడినప్పుడు, మన పాపములు మరువబడినప్పుడు, మంచు వలె కరిగబడినప్పుడు ఆయన మీద ఇవన్నీ కూడా ఎలా కరగబడాయి? ఆయన మీద వేసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కరగబడ్డాయి, మరువబడ్డాయి. అంతేగాని దేవుడు మనలను శిక్ష నుంచి తప్పించి ఆయన శిక్ష వేయించుకున్నాడు, మన కొరకు వచ్చి ఉన్నాడు లోకంలోనికి. కానీ దేవుని కొరకు మనం ఏమి చేయుచున్నాము? మన పశ్చాత్తాప పడుతున్నామా? నిజమైన ప్రార్థన జీవితమును కలిగి ఉంటున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? ఆయన బాధలో మనపైన బాధలోని గాఢాంధకరమైన దయను చూపుతూ ఆయనను మనము ఏం చేయాలి? పశ్చాత్తాపడుచు ఉండాలి. ఆయన వాత్సల్యము మనపైన ఉండాలంటే పశ్చాత్తాపడి దేవుని తట్టు మనము తిరగాలి. ఆయన తన వాత్సల్యమును బట్టి మన ఎడల ఆయన చూపుచున్న ప్రేమను మనము పొందుకునేవారిగా ఉండాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నాము? దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ప్రార్థించినప్పుడు చాలా వినయముతో ప్రార్థించాలి, మనం భక్తితో ప్రార్థించాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా ఈ లోకము వైపు చూస్తున్నాం. కానీ దేవుడు ఒక రోజున రాబోచున్నాడు, మనకి తిరిగి లేస్తానని చెప్పిన దేవుడు నెరవేర్చాడు. మళ్ళీ కూడా తిరిగి వస్తాను నేను అని చెప్పిన దేవుడు మళ్ళీ వస్తాడేమో, మనకు తీర్పు ఉన్నదేమో అని ఎవరైనా సరే భయము లేకోకుండా బ్రతుకుచున్నారు. తెలుసు, వింటారు, చూస్తారు, కానీ అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంతేగాని నిజమే కదా ఇది చెప్పినది, నేను నా హృదయంలో నాటుకుంటే దేవుని రాకడ కొరకు నేను పరలోక రాజ్యం చేరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాం. కానీ పరలోక రాజ్యం చేరాలంటే ఈ లోకపు వైపు కాదు కదా, దేవుని వైపుని చూడాలి. మనం ఎప్పుడును కూడా దేవుని స్తుతించేవారు కాదు. ఎప్పుడు గాఢంధకారపు లోయలలో దేవుడు నన్ను కాచి కాపాడుతానంటున్నాడే, అయినను సరే నేను పాపం చేయొచ్చేమో అని అనుకుంటున్నాము. మన పాపములు మరుగుబడ్డాయి, మంచు వలె కరగబడ్డాయి. మన పశ్చాత్తాపడితే దేవుని ఎదుట మనం క్షమింపబడ్డాయి. నా కోసము దేవుడు శ్రమలు పడి సిలువలో బలి అయినాడే. అయినను ఇవన్నీ కూడా మర్చిపోయి మనం ఏం చేస్తున్నాము? పశ్చాత్తాపడి దేవుని ఎదుట మనం మోకరించి నిజమైన రక్షణ కొరకు మనం ఎదురు చూస్తున్నామా? లేకపోతే నిజమైన రక్షణ కావాలని మనము ఎప్పుడైనా సరే దేవునిని అడుగుచున్నామా? మనం ఎప్పుడూ కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. స్తుతిస్తున్నాము, కానీ ఎలాగా? నామకార్థంగా, హృదయపూర్వకంగా స్తుతించాలి. నిత్యము కూడా కొనియాడబడేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు వాత్సల్యత మనపైన ఎప్పుడునూ కూడా ఉంటుంది. అలాంటినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి వినయమును, విధేయతను కలిగి ప్రార్థిస్తూ ఉండాలి. మనల్ని కాచి కాపాడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. యేసయ్య నీకు వందనములు నాయన ప్రభా. సర్వోన్నతమైన స్థలములతో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్య నాయన ప్రభా. నీ వాక్యంలో ప్రభా ఏమైనాను ప్రభా తప్పిదము చేసి ఉంటే ప్రభా క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ధనికులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాను ప్రభా. బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచిన ఎవరైతే ఏ వాహనములలో ప్రయాణం చేస్తున్నారో వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వెలుచిన వారిని, వచ్చుచున్న వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా ప్రభా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా, పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. గ్రుడ్డి వారిని, మోగవారిని ప్రభా బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరింట్లో అయితే ఏ అనారోగ్యం ఉన్నదో మాకు తెలియదు నాయన ప్రభా. అనారోగ్యములు తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని, యవన రాళ్ళని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. చూచుచున్న వారికి వినుచున్న వారికి సదాకాలము మీ కృప కాపుదల ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.